देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। संक्रांति त्यौहार के मौके पर जिला महबूबनगर में एक अलमनाक सड़क हादसा पेश आया जिसमें 31 मुसाफिर जख्मी हो गए। ये हादसा जड़चल्ला माचारम नेशनल हाईवे पर रात तकरीबन 1 बजे पेश आया। तफसीलात के मुताबिक हैदराबाद से करनूल जाने वाली कोल्हापुर डिपो की आरटीसी बस तेज़ रफ्तारी के बायस आगे चलने वाली लारी से पीछे से टकरा गई। इब्तदाई तहकीकात के मुताबिक हादसे की बुनियादी वजह बस ड्राइवर की हद से ज़ायद रफ्तार बताई जा रही है। हादसे के वक्त बस में तकरीबन 55 मुसाफिर सवार थे। हादसे की इत्तला मिलते ही पुलिस फौरी तौर पर जाए वक़ूफ़ पर पहुंच गई और मकामी अफराद की मदद से ज़ख्मी मुसाफिरों को बस से निकाला गया। पुलिस की जानिब से मुतबादिल बस का इंतज़ाम करते हुए तमाम ज़ख्मियों को सरकारी दवाखाना महबूबनगर मुंतकिल किया गया, जहाँ उन्हें फौरी तिब्बी इमदाद फराहम की गई। इब्तदाई इलाज के बाद बेशतर मुसाफिरों को करनूल रवाना कर दिया गया। हादसे के वक्त एडिशनल सुपरिटेंडेंट ऑफ पुलिस NB रत्नम, नाइट डिस्ट्रिक्ट इंचार्ज ट्रैफिक CI और जड़चल्ला के 2 सब इंस्पेक्टर्स भी मौके पर मौजूद थे और इमदादी कार्रवाइयों की निगरानी की। एडिशनल SP NB रत्नम ने सिटी इंडिया न्यूज़ से बात करते हुए बताया कि संक्रांति त्यौहार के पेश नज़र कोल्हापुर डिपो से ताल्लुक़ने वाली इस बस को खुसूसी तौर पर हैदराबाद से करनूल के लिए चलाया गया था, जिसमें ज़्यादातर मुसाफिर करनूल से ताल्लुक़ रखते थे। उन्होंने बताया कि हादसे में 31 मुसाफिर ज़ख्मी हुए हैं, जिनमें बस ड्राइवर समेत 2 अफराद को एहतियाती तौर पर अस्पताल में दाखिल किया गया है, जबकि बाकी मुसाफिरों को इब्तदाई इलाज के बाद रवाना कर दिया गया। पुलिस ने वाक़े की जांच शुरू कर दी है और हादसे के असबाब का बारीक बीनी से जायज़ा लिया जा रहा है। గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సుమారు 1:15 AM అప్పుడు ఈ కొల్లాపూర్కి చెందిన ఆర్టీసీ బస్ డిపో చెందింది. ఇది సంక్రాంతి స్పెషల్గా ఈ బస్సుని ఏర్పాటు చేయడం. యాక్చువల్ దీని రూట్ వచ్చేసి కొల్లాపూర్, పెబ్బేరు, హైదరాబాద్ ఉంటాయి. ఈరోజు స్పెషల్గా హైదరాబాద్ నుంచి కర్నూలుకి దీన్ని పెట్టడం జరిగింది. ఈరోజు రాత్రి 11:30 ఆ టైంలో ఈ హైదరాబాద్ నుంచి బయలుదేరి దాంట్లో దాదాపు 51 మెంబర్స్ ప్యాసింజర్లు ఉన్నారు. మ్యాక్సిమం అంతా కర్నూలు, కొంతమంది జడ్చర్ల, కొత్తకోటలో దిగే వాళ్ళు ఉన్నారు. 1:15 PM టైంలో ముందు ఒక DCM వెళ్తుంది. అట్టపెట్టెలు ఉన్న యొక్క ఎంటీ వేస్టేజ్, దాన్ని మాచారం ఫ్లైఓవర్ కంటే ముందు దావా ముందు దీన్ని బస్ డ్రైవర్ నెగ్లిజెన్సీ అది తీసుకెళ్ళి దాన్ని హిట్ చేయడం జరిగింది. ఒకసారి జరిగింది, మళ్ళీ సెకండ్ టైం కూడా అంటే దానికి ప్రాబ్లం తెలియదు, కాలు ఆయనకి ఏమన్నా అయ్యి సెకండ్ టైం హిట్ చేశాడు అనేది తెలియదు. దీంట్లో దాదాపు 31 మెంబర్స్కి ఇంజరీస్ అయినాయి. వీళ్ళందరినీ ఇక్కడ మామూనార్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. దీంట్లో 3 మాత్రం అడ్మిషన్ ఇచ్చారు, మిగతా అందరికీ అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేశారు. దీంట్లో డ్రైవర్కి ప్లస్ ఇంకొక 2 లేడీస్కి కొంచెం దెబ్బలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అడ్మిషన్ ఇచ్చారు. మార్నింగ్ వరకు అబ్జర్వేషన్ పెడతారు. అందరూ ఇప్పటివరకు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. ఇది జరిగిందండి. సో అందరూ స్లీప్లో ఉన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 1 o'clock అరౌండ్ ఆ టైంలో జరిగింది. సో DCM డివైడర్ మీదకి ఎక్కే దాంట్లో ఇతను సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. సో 2 times హిట్ అయ్యేసరికి అందరూ వెనకాల వాళ్ళందరూ ఇట్లా ముందుకు వచ్చేసారు. సో అందరికీ ఇంజురీస్ బాగా మోకాళ్ళకి ఎక్కువ తగిలాయి. ఇంకిద్దరైతే ముందు కూర్చున్న వాళ్ళు కింద పడిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు రోడ్ మీద ఉన్నారు. సో దట్ ఈస్ హైదరాబాద్ టు కర్నూలు. మేము MGBSలో ఎక్కాము.
ఒక ఫ్యామిలీకి మేము చూసాం ఇక్కడ. సో దే ఆర్ వాళ్ళకి ఎక్కువ ఇంజూరీస్ అయ్యాయి. కార్తీక్ సార్. బస్ ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుంది ఇది బస్? హైదరాబాద్ నుంచి కర్నూలు ఏమైంది? ఘటన ఏమైంది సార్. ఏమైంది? ఎట్లా అయింది? పోతున్నాము 60-65 స్పీడ్లో ఉంటాము. లారోడు సడన్ బ్రేక్ కొట్టేసాను, నార్మల్గా స్లో అయిపోయాను. నేను బ్రేక్ కొట్టేసాను, పోయి దగ్గరగా తగిలేదు. బస్సులో ఎంతమంది ఉంటారు 50-55 మెంబర్స్ ఉంటారు. అయితే DCM అయినట్టు ఎదురుగా అపోజిట్ డైరెక్షన్ లో వచ్చిందా లేకపోతే ముందర నా ముందరనే వెళ్తాను చక్కగా. సడన్ బ్రేక్ కొట్టిందా? అయితే బస్ కంట్రోల్ కాలేదా? నేను బ్రేక్ కొట్టేసినా కొంచెం ముందరికి వెళ్తుంది కదా, అట్లా వెళ్ళి తెలియదు. అంటే DCM అయినా తక్కువ ఇది. ఆయన స్లో అవడం వల్ల ఆయన ముందర ఏమైనా సడన్ వచ్చిందా? ఆయన ముందర ఉండొచ్చు సార్. నాకు మీ పేరు? కార్తీక్, ఏ డిపో బస్? कोल्हापुर। कोल्हापुर। ये लोग 2 बजे रात में आए। ऑलमोस्ट 30 लोग आए, जिसमें से 21 लोग तक ओपी स्लिप बताए। सबको मेजॉरिटी सबको माइनर इंजरीज थे, सिर्फ 2 सीरियस थे। एक ड्राइवर था जिसको ब्लंट इंजरी एब्डोमेन थी और एक हेड इंजरी, हेड लैसरेशन था। इन दोनों को एडमिट करे, बाकी सबको माइनर ड्रेसिंग और छोटे मोटे ट्रीटमेंट्स दे के भेजा दिए। अभी 2 एडमिशन है फिलहाल। दोनों सीरियस है? नहीं, सीरियस बोल के तो नहीं बोल सकते, बट एडमिशन में रहना पड़ता है। हेड इंजरी थोड़ी सुपरफिशियल है, बट 24 आवर्स ऑब्जर्वेशन में रखते। अभी सीटी एब्डोमेन सर्जरी वाले फॉलो अप में है उसके लिए। मेरा नाम डॉक्टर सैयद इरफान अहमद है, CM जी, कैजुअलिटी मेडिकल ऑफिसर। మీరు ఎంతమంది వచ్చింది? మేమే 5 సార్, మాకే ఎక్కువ తెలియదు. ఏం జరిగింది సార్? డ్రైవర్ నిద్ర మంపులో ఉన్నాడు సార్. ఆయన కారు గుద్దేసినాడు. ఒక్కసారి కదా 2 సార్లు గుద్దినాడు. మీ ఫ్యామిలీలో ఎంతమందికి జరిగింది? మా ఫ్యామిలీలో 3 బాధలు జరిగినాయి సార్. ఈరోజు మా పరిధిలో మాచారం ఫ్లైఓవర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఈ బస్సు బస్సు మన ఈ జడ్చర్ల లిమిట్స్లో మాచారం ఫ్లైఓవర్ దగ్గరికి రీచ్ అవ్వగానే ముందర వెళ్తున్నటువంటి DCM లారీని DCMను వెనక నుంచి ఢీకొన్నది. దీంతో దాదాపు 31 మంది ప్రయాణికులు ఇంజూరీ అయ్యారు. వాళ్ళని ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి మామూనార్కు తరలించారు. అందులో వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. ఒక 3 పరిస్థితి మాత్రం అబ్జర్వేషన్లో ఉంది, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. తర్వాత ఇందులో ప్రమాదానికి కారణం ముఖ్యంగా బస్సు డ్రైవరు అతివేగంగా ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.